హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటలక్క కర్రీ. చూడండి, కడాయి పొయ్యి మీద పెట్టేశాను. నేను తగినంత నూనె వేసుకున్నాను. నూనె మంచిగా మరిగిపెట్టుదాకా నేను పెట్టుకున్నాను. మరిగిపోయింది నూనె కూడా. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు సన్నంగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఒక పొయ్యి మీద వచ్చి నేను అన్నం పెట్టేశాను. అన్నం కూడా మంచిగా ఉడకటానికి వచ్చింది. కానీ నేను అన్నం వంచుతాను ఫ్రెండ్స్. నేను చూడండి, రాళ్ళు ఉప్పు వేసుకున్నాక మాకు ఉల్లిపాయలు మంచి పింక్ కలర్లో వచ్చేసింది. మా అల్లుడు ఈరోజు మాత్రం చికెన్ తీసుకొచ్చాడు. 1 కిలో చికెన్ తీసుకొచ్చినాక అంతా నేను ఈ కొత్త బుట్ట మళ్ళీ కొనుక్కున్నాను. కానీ చాలా కొత్తిమీర పుదీనా చాలా మంచిగా నీట్గా వాష్ చేసుకుని దాంట్లో పెట్టుకోవచ్చు అని. చూడండి, 1 కిలో నేను చికెన్ తీసుకున్నాను కదా, కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుని శుభ్రంగా నేను వాష్ చేసుకున్నాను. ఉల్లిపాయలు మాత్రం మంచిగా పింక్ కలర్లో వచ్చేసింది. అందుకోసం కొంచెం లైట్ సిమ్ మీద పెట్టి నేను మగ్గించుకుంటున్నాను ఉల్లిపాయలు. ఒకవైపు మాత్రం అన్నం మాత్రం మంచిగా ఉడికిపోతుంది. చూడండి, తగినంత అల్లం చిన్నులపాయలు పేస్ట్ వేసుకున్నాను. తగినంత పసుపు వేసుకుంటున్నాను. అల్లం చిన్నులపాయలు పేస్ట్ వేసుకున్నాక పసుపు వేసుకున్నాక మంచిగా బ్రౌన్ కలర్గా వచ్చేదాకా మేము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 వచ్చి పచ్చిమిర్చి మీకు కావాలంటే సన్నగా మధ్యలో కట్ చేసుకుని బాగుంటుంది. తగినంత నేను కొత్తిమీర వేసుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటే మంచిది ఫ్రెండ్, కానీ మేము అట్లా వాడను, కొంచెం హెల్త్ మూలాన. చూడండి, తగినంత నేను సాంబార్ కారం వేసుకున్నాను. దాంట్లో మాత్రం ఎండి కొబ్బరి కొంచెం బాదం వేసుకుని మిక్సీ పట్టేసాను. ఫ్రెండ్స్, చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. మీ వంటలక్క కర్రీ ఛానల్ మంచి మంచి వంటకాలు వస్తూ ఉంటాయి. చూడండి, మసాలా అంతా వేసుకున్నాను కదా, మంచి లో మీద హై మీద పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, చికెన్ మాత్రం శుభ్రంగా నీట్గా వాష్ చేసుకున్నాను కదా, చికెన్ అంతా వేసేసాను. 1 కిలో చికెను. నాలుగు వైపులు కూడా చిన్నగా నేను కలుపుతున్నాను. ఇలా చిన్నగా కలుపుకుంటే 4 వైపులు కూడా మసాలా పట్టేసి ముక్కకి మంచిగా టేస్ట్ వచ్చింది. చూసే వాళ్ళకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్. చూడండి, నేను దినుసులన్నీ వేసుకుని బిర్యానీ దినుసులన్నీ వేసుకుని పొడి మసాలా చేసుకున్నాను కదా, తగినంత పొడి మసాలా వేసుకున్నాను. ఒక 5 నిమిషాలు హై మీద, ఒక 5 నిమిషాలు లో మీద పెట్టుకుని మంచిగా ముక్కలన్నీ మసాలా పట్టేదాకా కలుపుతూ కూడా మంచిగా ఫ్రై చేస్తున్నాను. చూడండి, మసాలా అంతా కలిపినాక కొంచెం లైట్గా వాటర్ వచ్చేసింది. ఇప్పుడు నేను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఈ కూరని బట్టి మీరు కావాలంటే 10 దాకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. బారుగైనా వేసుకోవచ్చు. మధ్యలో చీల్చి కట్ చేసుకుని వేసుకున్నా కూడా మీకు ఇష్టమైన వాళ్ళు హాయిగా హ్యాపీగా తినవచ్చు. చికెన్ ముక్కతో పాటు పచ్చిమిర్చి కూడా తినవచ్చు. చూడండి, అన్నం మాత్రం మంచిగా దమ్ అయిపోయింది. ఎంత ఆవిరి వస్తుందో. ఒకవైపు మాత్రం అన్నం దమ్ అవుతుంది, ఒకవైపు మాత్రం చికెన్ కూర ఉడుకుతుంది. ఈరోజు మాత్రం మా కూతురి ఇంట్లోనే నేను వంట చేస్తున్నాను. మా అల్లుడు మాత్రం పాపం చికెన్ తినాలనిపించింది, మా అబ్బాయికి చికెన్ తీసుకొచ్చుకున్నాడు. ఏదో ఒక రోజు మాత్రం లేవి పెడతాను ఫ్రెండ్స్. చూడండి, చికెన్ కూర మంచిగా ఉడికింది కదా, కొంచెం వాటర్ వేసుకున్నాక కలుపుతున్నాను. ముక్కలు మాత్రం కొంచెం మంచిగా, చికెన్ ముక్కలు కొంచెం లావుగా కొంచెం రఫ్గా ఉన్నాయి. ఏంటో కోళ్ళు కూడా బండ కోళ్ళు లాగా తయారైపోతున్నాయి. చికెన్లో కూడా టేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చికెన్ తినాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. నేను హై మీద లో మీద పెట్టుకుని కూర ఉడకబెట్టుకుంటున్నాను.
హై మీద పెడితే కూర మాత్రం కొంచెం దగ్గరకు వచ్చి చిక్కదనం వచ్చిద్ది. లో మీద పెట్టుకుంటే మాత్రం ముక్క మాత్రం మెత్తంగా జ్యూసీగా ఉడికిద్ది. చూడండి లాస్ట్ ఫైనల్ నేను కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను.